వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. మన ముందు కన్నడ నటి ప్రతిమ ఉన్నారు. ప్రస్తుతం మన తెలుగులో అటు సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ కన్నడ భామలదే హవా. సో అలా ఇప్పుడు మళ్ళా శివంగిగా మన ముందుకు వస్తున్నది మరో కన్నడ భామ ప్రతిమ. మరి శివంగిగా తన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ సీరియల్లో మొత్తం అసలు ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఆ సీరియల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే నటిగా తన కెరియర్ గురించి ఏం చెప్తుంది ప్రతిమ అనేది ఇప్పుడు తన మాటల్లో విందాం. హాయ్ ప్రతిమ. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. శివంగిగా రాబోతున్నావు. అవును సార్. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు. అందరూ అదే చెప్తారు, చిన్నపిల్లలా ఉన్నారని. అంటే కెమెరా ముందుకు వెళ్ళిపోయేతలకి మొత్తం రివర్స్ అయిపోద్దా? రివర్స్ అవుతుంది. క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతావు. సార్ అయిపోతారు. సో ఫస్ట్ తెలుగు సీరియల్ ఇది. ఫస్ట్ సార్ జెమినీలో ఈ సోమవారం నుంచి రాబోతుంది కదా? 25th నుంచి రాబోతుంది. ఎలా అనిపిస్తుంది? కన్నడ నటివి నువ్వు, యాక్చువల్గా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నావు. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లు చేసి ఉంటావు, ఫ్యూచర్ కళ్ళ ముందు కనబడి ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. తెలుగులో హీరోయిన్ లాంచ్ అవుతున్నా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అసలు శివంగి? శివంగి ఫస్ట్ సీరియల్లోనే టైటిల్ రోల్ రావడం అనేది చాలా అదృష్టం. ఎంట్రీ ఇవ్వటం సరాసరి ఒక సీరియల్ టైటిల్ రోల్ నీ మీద పెట్టడం అంటే నిజంగా అది సాహసంతో కూడుకున్న పనే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి. అందులో మంచి ఛానల్లో ప్రైమ్ టైంలో రాబోతుంది. అంత బరువు బాధ్యతలు నీ మీద ఉన్నాయి మరి. అవును సార్, చాలా బాధ్యత ఉన్నాయి. అంతే కష్టపడి నేను చేసా, ఇష్టపడి కష్టపడి. ఆనంది అనే క్యారెక్టర్ ఏముందో చాలా కష్టపడి ఇష్టపడి చేశాను సార్. ఎలా వచ్చింది అసలు ఈ ఆఫర్? అంటే బెంగళూరులో ఆడిషన్ కానీ వచ్చారు. అప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చి తర్వాత ఇలా ఉంటుంది నీ రోల్ అలా చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది శివంగి. ఏంటి నీ రోల్ ఏంటి అసలు ఇందులో? ఇందులో ఆనంది క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అంటే ఫ్యామిలీ కోసం ఆడపిల్ల ఎంత ఫైట్ చేస్తుంది అన్నది శివంగి. అంటే కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనంది ఉంటుంది. అంటే కుటుంబం కోసం, ఎవరికి ఏదైనా కష్టం వస్తే అక్కడ ఆనంది ఉంటుంది. అంటే ఊర్లో ఏదైనా ఒక నా ఫ్రెండ్కి కాల్ లేదు, ఏదో ఒక డబ్బు సంపాదించి తనకి హెల్ప్ చేయడం అలాంటి. ఇది ఒరిజినల్ తమిళ్ సీరియల్ కదా? తమిళ్ సింగపైనే. సో అక్కడ సీరియల్ చూసాను. చూసాను సార్. సో అక్కడ సీరియల్కి ఇక్కడ తెలుగు సీరియల్కి సంబంధం లేకుండా జస్ట్ ఆ క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. అవును సార్, అలాగే చేశాను. ఏంటి అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు తెలుగులో అంటే ఫస్ట్ ఆల్రెడీ కన్నడలో కొన్ని చేసావు కదా? కన్నడలో చేసా, 2 సీరియల్ చేశాను. ఒకటి అంతర్పట, ఇంకొకటి దొరేసాని అని. మూవీస్ కూడా చేశాను, ఆల్బమ్ సాంగ్, షార్ట్ మూవీస్ చాలా చేసినట్టున్నావు. దాదాపు 10-12. ఒక 10 చేశాను. ఒక 2 లీడ్ రోల్ చేశాను, ఇంకో సిస్టర్ ఫ్రెండ్ లైక్ అలా చేశాను. ఎవరు లీడ్ రోల్ అంటే ఎవరితో? ఏ ఆర్టిస్ట్, హీరోలు ఎవరు? అంటే అందరూ మాలశ్రీ మ్యామ్ ఉన్నారు కదా, వారితో చేసాము. మాలశ్రీ మ్యామ్. ఓకే. దానిలో హీరోయిన్ చేశాను. హీరోయిన్ రోల్. బాగా ఆడింది సినిమా? అంటే రిలీజ్ అవ్వలేదు, ఇంకా అవ్వాలి. సో సినిమా రిలీజ్ కాకముందే సీరియల్ ముందు ఆడియన్స్ ముందుకు వెళ్ళిపోతున్నావు సీరియల్తో.